కరెంట్ పోయింది. సో, పాపకు గూడా కొంచెం బయట తిప్పితే బావుంటుంది గదా అని జెప్పేసి మేము అలా బయటికెళ్ళాం. నెక్స్ట్ టైమ్ ట్రై చేస్తాను. ఆ రెస్టారెంట్ కొత్తగా ఓపెన్ చేస్తున్నారు. సో, తిరుపతికి దిగగానే అలా నడుచుకుంటూ వెళ్తూ మా మెమరీస్ అన్నీ గుర్తు చేసుకుంటూ ఉన్నామనమాట. చిన్నప్పుడు మా పాప పుట్టినప్పుడు మేము ఎలా అయితే సఫర్ అయ్యామో అవన్నీ గూడా. సో, ఇక్కడే అనమాట తన హాస్పిటల్. అంటే ఫస్ట్‌లో, ఇప్పుడైతే కాదు. తన హాస్పిటల్ డీటెయిల్స్ గూడా మీకు చూపిస్తాను. సో, మాకు చాలా మనీ సేవ్ అయిందనమాట ఆఫ్టర్ మా గుడ్ డెసిషన్ వల్ల. అండ్ ఆల్సో మేము ట్రెండ్స్కి అయితే వెళ్ళాము. పాపకి ఒక జీన్స్ తీసుకోవాలనుకొని. గైస్ అసలు నేను అనుకోలేదు తనకు ఎన్ని జీన్సులు ఉన్నాయంటే, మేము ఇల్లు క్లీన్ చేసేటప్పుడు అన్నీ తీసాను. దగ్గర దగ్గర 20 జీన్సులు ఉన్నాయి. ఎప్పుడు వేయాలో కూడా నాకు తెలియట్లేదు. బై గాడ్స్ గ్రేస్ ఏంటంటే నేను అన్ని పెద్ద సైజ్ తీసుకున్నా కాబట్టి ఓకే. చిన్నవంటే మాత్రం అన్నీ వేస్ట్ అయిపోయి ఉంటుంది. సో పెద్దవి తీసుకున్నా కాబట్టి తనకి ఇప్పుడు యూజ్ అవుతుంది. అండ్ ఆల్సో పెద్ద నాకు కూడా యూజ్ అవుతుంది. కొన్ని ఆల్టరేషన్ కూడా చేయించుకున్నాను. సో ఇప్పుడు మడతేస్తూ ఉన్నాను. గైస్ ట్రయల్ రూమ్ అయితే చాలా బాగుంది ట్రెండ్స్లో. సో అలా ఫుడ్ కోర్ట్ అన్నీ చూసుకొని, సో చూడండి ఇంకా మడతేస్తుంటే వస్తూనే ఉన్నాయి జీన్సులు, చాలా ఉన్నాయి తనవి. సో దట్స్ ఫర్ మినీ వ్లాగ్. బాయ్ గైస్.